రుణమాఫీ చేసినామా అని చెప్పారు కానీ చేయలేదు. కొందరికి అయితే సార్ కొందరికి కాలేదు. కొంతమంది ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడన్నా 5,000 ఇంత ఇచ్చిండు ఎప్పుడన్నా అది కూడా లేదు. అది లేదు ఇది లేదు రైతు బంధు అనేది ఇవరకు రైతుకు వాళ్ళు ఇయ్యలేదు ఇప్పటికి. అది లేదు ఇది లేదు అన్ని వాళ్ళే ఇవ్వాలి లెక్క ప్రకారం. రుణమాఫీ కాలే, రైతు బంధు లేదు, ఎప్పుడు లేవు మాకు. ఎందుకు ఇవ్వాలి? మీకు ఎందుకు ఇవ్వాలి అంటే రుణమాఫీ అందరికి ఇచ్చిన అంటుండే కదా. ఇయ్యలేదు ఇయ్యలేదంటే వెళ్ళిపోయి మేము బేకపోతే మేము మాకే తెస్తామంటారు, రాలేదని వాళ్ళు చెప్పు. ఎంఆర్ఆఫ్ పోతే మాకేమి రకమ్మంటారు. ఇక మేము ఎక్కడికి పోమంటారు. అడిగినారు మీరు ఎంఆర్ఓ ఎంఆర్ ఆఫీస్కేనో బ్యాంక్ పోయినా కానీ మేము మాకే తెలియదమ్మా. ఎంఆర్ ఆఫీస్కైనా మాకేం తెలియదమ్మా అంటారు. ఎంత ఉన్నది నీకు రుణం? నీ లోన్ ఎంత? 1,35,000. అందరికి ఇచ్చేసిన అన్నాడు 1,35,000. మళ్ళీ అప్లికేషన్ రుణం పెట్టి మళ్ళీ అప్లికేషన్ కూడా పెట్టాను. మీదెంతనే? 1,90,000 ఉన్నాయి. మీకు కూడా రాలేదు. మన ఊళ్ళో ఎంతమందికి రాలేదు? ఇక్కడ రూపాయల 12 మందికి రాలేదు. చారణ మట్టుకు రావచ్చు. చారణ మట్టుకు వచ్చినాయి 12 మందికి రాలేదు. అదే అందరికి ఇచ్చేసినట్టు అయిపోయిందంట అండి. రాలేదు, ఎవ్వరికి రాలేదు. అట్నే చెప్తారు. ఇక ఎట్లుంటుంది రాజకీయ నాయకులు అట్నే చెప్తారు కానీ ఎవ్వరికి రాలేదు. మా బాధ మాకున్నది. రుణమాఫీ చేసినామా అని చెప్పారు కానీ చేయలేదు. కొందరికి అయితే సార్ కొందరికి కాలేదు. కొంతమంది ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడన్నా 5,000 ఇంత ఇచ్చిండు ఎప్పుడన్నా అది కూడా లేదు. అది లేదు ఇది లేదు రైతు బంధు అనేది ఇవరకు రైతుకు వాళ్ళు ఇయ్యలేదు ఇప్పటికి. అది లేదు ఇది లేదు అన్ని వాళ్ళే ఇవ్వాలి లెక్క ప్రకారం. సుతిలు ఇవ్వాలి, టార్ప్లిన్ కవర్లు ఇవ్వాలి. కవర్ లేదు సార్, మాకు సూచీలు లేదు, పరదలు లేదు, ఏది లేదు. టోటల్ మొత్తం మేము రైతు భరించుకుంటే మళ్ళీ ఈ సంవత్సరం ఆ సుతిలైనా రంగుల ముంచి సుతిలి అన్నట మేము. మరి వాళ్ళు ఏ రంగు పెడతారు మాకు ఇప్పటికి చెప్పారు. ఏ రంగు రంగుల ముంచి కొనుకొచ్చుడు ఎప్పుడు అర్జున గారు సుశీల్ బస్సులు చెప్పండి పోయి తెచ్చి రంగుల ముంచేటప్పుడు ఆయనకి ఇచ్చుడెప్పుడు ఆయన జోకుడెప్పుడు మేము బతుకుడెప్పుడు. ప్రతి కళ్ళం కాడ ఈ రైతులకు ఇదే పరిస్థితి. ఈ గవర్నమెంట్ వచ్చేస్తుంది. ఏ కళ్ళం కాడ కరెక్ట్ ఉన్నదో చరిత్ర కనిపిస్తుంది. ఏ టీవీలో చూడు, ఏ సెల్లులో చూడు, ఏ వార్తలు చూసినా ఈ రైతులకు ఇదే బాధ. ఏ కళ్ళం కాడ చూసినా ఒక మనదంటే మనది కాదు, దేశం తెలంగాణ అంతా ఇదే వస్తుంది. ఇప్పుడు ఇక కేసీఆర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ అయితే ఏం పెడతాడు అనుకున్నాం. ఇది కాంగ్రెస్ పెడతాడు కాంగ్రెస్ సార్. ఇప్పుడు ఈ అడ్లు ఈ తూర్పుల పట్టు ఎందుకు చెప్పండి ఒకసారి. ఇంత ఏముంది తప్పకుండా ఇటు తూర్పుల పట్టు అన్నబట్టి తూర్పుల పట్టు అంటే తూర్పాలు 7 కిలోమీటర్ తూర్పుల మళ్ళీ మనిషికి ఒక 400 తూర్పుల పట్టడానికి కావాలి. మళ్ళీ ఇటు తూకమంటే కటింగ్ 2 కిలో 3 కిలో కటింగ్ 7 బస్తాలు మళ్ళీ కటింగ్ చేస్తాను. 8 బస్తాలా క్వింటాల్కా? లోడ్ దిగంగా మళ్ళీ కటింగ్ 200-300 బస్తా పెడితే 10-12 రైతు రాజన్న పేరు చెప్పు. ఇక ఇట్లా కరెక్టే. అడ్డు మంచిగా లేకపోతే ఎవరైనా రైతు మంచిగా లేకపోతే వాటిని ఒక కుప్పని బట్టి బాగా ఖరాబ్ ఉంటే మేమే అరచులం కదా, మేము తప్పుకుంటామా. అడ్డుకుంటే మంచిగా లేకపోతే పట్టుకుంటాం. మేము మాకు తెలుసు కదా కటింగ్ అయితే బాధపడతాం. తాలేముండదు.